బాలీవుడ్ లో పార్టీ కల్చర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. కరణ్ జోహార్ లాంటి ప్రముఖులు ప్రత్యేకించి ఇంట్లోనే ఇండస్ట్రీ ప్రముఖుల కోసం విందు వినోదాలను అందిస్తారు. హిందీ పరిశ్రమలో పాశ్చాత్య ధోరణులు అలవాట్ల గురించి ఇప్పటికే చాలా పెద్ద చర్చ అయితే సాగింది. ఇక జెన్జీ గురించి చెప్పేదేముంటుంది. ఇలాంటి అలవాట్లలో యువ నటీనటులు ఇంకా స్పీడ్ గా ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ నటి శ్వేతా తివారీ గారాల బట్టి పాలక్ తివారీ చేతిలో మందు గ్లాస్ తో చిల్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పెంచేసింది. అయితే ఈ బ్యూటీకి మద్యపానం అలవాటు ఉందా అంటే గత ఇంటర్వ్యూల ప్రకారం తనకు మద్యం తాగే అలవాటు లేదు. మద్యం ముట్టనని పాలక్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. స్నేహితులతో పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా అందరూ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం కేవలం సూప్ తాగుతూ ఎంజాయ్ చేస్తానని సరదాగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి అలాంటి అలవాట్లకు దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ దృశ్యం మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని ఇప్పుడు నెటిజన్లు పాలక్ ని తప్పుపడుతూ ఉన్నారు. బయటకు చెప్పుకునేది ఒకటి కానీ ఆచరించేది ఇంకొకటి అంటూ కొందరు విరుచుకుపడుతూ ఉన్నారు. పాలక్ ఇలా మందు గ్లాస్ తో కొంటెగా పోజులు ఇవ్వడమే కాదు, జనవరి అంటూ సింపుల్ పదాన్ని జోడించింది. దీని అర్థం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టగానే తాను ఫుల్ జోష్ లోకి వెళ్ళిపోయానని చెప్పడమే. అయితే తనకు ఆల్కహాల్ అలవాటు లేదని చెప్పి ఇప్పుడు ఇలా దొరికిపోయింది సదరు స్టార్ కిడ్. పాలక్ తన లైఫ్ స్టైల్ గురించి గతంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. డ్రింక్స్ మ్యాటర్ అటుంచితే తనకు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పానీపూరి, చాట్ వంటి ఐటమ్స్ ఎక్కడ కనిపించినా కూడా వదలరట. జంక్ ఫుడ్ కూడా ఇష్టంగా తింటారు. వారానికి కనీసం 5 రోజులు జిమ్ కి వెళ్తారు. తన తల్లి శ్వేతా తివారికి సహజంగానే ఫిట్నెస్ ఉందని, కానీ తాను మాత్రం కష్టపడి వర్కౌట్లు చేయాల్సి ఉంటుందని పాలక్ చెప్తూ ఉంటారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, డాన్స్ చేయడం ఈ క్యూటీకి ఇష్టమైన హాబీస్. అలాగే చర్మ సౌందర్యం కోసం ఆర్గానిక్ ఉత్పత్తులను వాడటానికి ప్రాధాన్యత ఇస్తారు. తన తల్లి చాలా పొదుపుగా ఉంటుందని, తనను విలాసవంతమైన వస్తువుల వైపు మళ్లించడానికి తానే ప్రయత్నిస్తుంటానని పాలక్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా వ్యాఖ్యానించారు. పాలక్ సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ తో ఆమె బాలీవుడ్ వెండితెరకు పరిచయమైన సంగతి మనందరికీ తెలిసిందే. గత ఏడాది విడుదలైన ది భూత్నీలో సంజయ్ దత్, మౌని రాయ్ లాంటి సీనియర్ తారలతో కలిసి నటించింది. రోమియో S3 ఠాకూర్ అనూప్ సింగ్ తో కలిసి నటించింది. ఈ 2 సినిమాలు పాలక్ కి యూత్ లో ఫాలోయింగ్ పెంచేశాయి. ఇటీవల కొన్ని క్రేజీ మల్టీ స్టారర్లలో నటిస్తూ ఉంది. 2026లో పలు చిత్రాలు విడుదలకు రెడీ అవుతూ ఉన్నాయి. రోజీ ద సాఫ్రాన్ చాప్టర్ పాలక్ కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. వివేక్ ఒబెరాయ్, అర్బాజ్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.